ఎవ్వరూ చేయట్లేదంటే ఎందుకు చేయట్లేదు అదే ఫస్ట్ క్వశ్చన్ రావాలి. ఎక్సైట్మెంట్ రాకూడదు, భయం రావాలి. దీన్ని మార్కెట్ వ్యాలిడేషన్ అంటారమ్మా. ఇప్పుడు ఒకడు పెట్టి ఓకే, అది చిన్న కంపెనీ పెద్ద కంపెనీ, ఇప్పుడు రిలయన్సే అనుకోండి. రిలయన్స్ వాడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రేపు బార్బర్ షాప్స్కి వచ్చాడు అనుకో, రిలయన్స్ కట్స్ ఏదో తిడతారేమో బాబు, రిలయన్స్ వాళ్ళు రిలయన్స్ కట్స్ అనో ఏదో పెడతాడు అనుకోండి. ఇటు వ్యాలిడేషన్, ఓకే ఇలాంటి స్టార్టప్ కూడా అంత పెద్దవాడే ఆలోచిస్తున్నాడంటే లోకల్గా మేబీ వీ కుడ్ బి. ఇప్పుడు ఇండియా అడ్వాంటేజ్ ఇస్ ఆర్ పాపులేషన్ అండి. రిలయన్స్ వాడు వచ్చినా వాడు మొత్తం ఇండియన్ దున్నే లేడు, మ్యాక్సిమం మార్కెట్ షేర్ తీసుకుంటాడు. బట్ దెర్ ఇస్ స్టిల్ స్పేస్ ఫర్ అదర్ కంపెనీస్ టు స్టిల్ మేక్ మనీ. మార్కెట్ వ్యాలిడేషన్ ఎవ్వడు చేయట్లేదు అనుకుంటే యాహూ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అగైన్ 15 years బ్యాక్ ఇన్వెస్టర్స్ అడిగేవారమ్మా ఇది యునీక్ ఐడియానా అని. ఇప్పుడు ఏది వదిలిపెట్టలేదమ్మా, జ్యువెలరీ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి అన్ని, అంటే అగరబత్తీలు మీరు యు నేమ్ ఇట్, ఆన్లైన్ యాప్స్ సొల్యూషన్ అన్నట్టుగా యాప్ తీసుకొస్తున్నారు. సో టుడే ఇప్పుడు బ్లింకిట్ ఉంది కదా అని జెప్టో వాడు ఆగలేదు, జెప్టో వాడు వచ్చాడు కదా అని ఇన్స్టామార్ట్ ఆగలేదు. ఆ బిగ్ బాస్కెట్ మళ్ళీ 10 minutes డెలివరీ వచ్చిందా. దేర్ ఇస్ ఇనఫ్ మార్కెట్ ఫర్ ఆల్. అంతెందుకు నా దగ్గర అన్ని యాప్లు ఉన్నాయి, ఎందుకంటే కొన్ని ఇక్కడ దొరకకపోతే అక్కడ ఆర్డర్ చేసుకుంటాను. దేర్ ఇస్ ఇనఫ్ బిజినెస్ ఇన్ ఇండియా, ఇనఫ్ మార్కెట్ ఇన్ ఇండియా. ఈరోజు యునీక్నెస్ అనేది రేర్, ఉంటే గ్రేట్, కానీ యునీక్గానే ఉండాలని చెప్పి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి దానికి స్టార్టప్లు చేయడం మటుకు దారుణం. అంటే మీరు సొల్యూషన్ తీసుకురావడం కోసం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం. స్టార్టప్ పెట్టడానికి ఒక ప్రాబ్లం నేను ఊహించేసుకొని, అది ప్రాబ్లమే కాదు మార్కెట్లో, అది మీరు వ్యాలిడేట్ చేయాలి. ఇది నిజంగా ప్రాబ్లమ్. సర్వే చేయండి, MBA స్టూడెంట్స్కి ఇవ్వండి, సర్వే చేయించండి, ఆన్లైన్ లింక్డ్ఇన్ వాడుకోండి, మీ టార్గెట్ ఆడియన్స్తో అడగండి మీ ప్రాబ్లం. ఓకే ఇది వ్యాలిడ్, ఇది ప్రాబ్లమే కాదనుకుంటే వేస్ట్ ఐడియా అది. సో ఎవ్వరూ చేయట్లేదు అనుకుంటే ఒకప్పుడు అదొక స్టార్టప్కి గ్రేట్ అడ్వాంటేజ్. ఇది ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అంటారు ఒక మార్కెట్లో. ఒకటి ఫస్ట్ చాలా రేర్ అయిపోయామ్మా ఈరోజు. బైకులు యాప్లు వచ్చేసాయి. మీరు చెప్పండి ఏది లేదు ఈరోజు మన డే టు డే నీడ్స్కి, ఏది లేదు. ప్రతి ఒక్కటి యాప్. అండ్ ఆ యాప్లో ఈ క్విక్ కామర్స్ అంటారు కదా, దాంట్లో కూడా ఎవ్రీథింగ్ యూ గెట్ డెలివర్డ్ ఫ్రమ్ లైక్ ఎలక్ట్రానిక్స్ టు ఎవ్రీథింగ్. అబ్సల్యూట్. సో దాట్ ఈస్ మై సెకండ్ పాయింట్ అమ్మా. ఆర్ యూ రియలీ ట్రయింగ్ టు సాల్వ్ అ ప్రాబ్లం? మీరు అసలు నిజంగా ఏదైనా రియల్ ప్రాబ్లం, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కార్లో వచ్చాను పొద్దున్న, మామూలుగా నేను ఆటోలో వస్తాను ఇక్కడికి, ట్రాఫిక్ ఉంటుందని. మేము అందుకే పార్కింగ్ కావాలమ్మా అని మిమ్మల్ని అడిగాను. సో బాగా ఆయన చేయించుకున్నాను, డ్రై క్లీన్ చేయించుకొని ఇక్కడ ఎపిసోడ్కి వస్తున్నాను, ఎక్కాను. సీట్ బెల్ట్ వేసుకోగానే ఇదంతా నలిగిపోయింది. అప్పుడు అనిపించారు ఎవడు ఎందుకు చేయలేదు ఇది. ఏదన్నా ఉన్నాయి యాక్చువల్లీ, దెర్ ఆర్ సమ్ ప్రోడక్ట్స్ వేర్ మీరు ఒక సాఫ్ట్ కుషన్ లాగా సీట్ బెల్ట్కి వేసుకోవచ్చు, అంత చాలామందికి నీడ్ కాదేమో అది. బట్ దెన్ ఐ థాట్ మేబీ దేర్ ఇస్ అ మార్కెట్ నీడ్ ఫర్ దిస్ బికాస్ ఇట్ సాల్వ్స్ అ ప్రాబ్లం. సో నువ్వు స్టార్టప్ అంటే అందరూ టెక్కులు పెట్టేసుకోలేదమ్మా. సమ్టైమ్స్ యూ కెన్ స్టార్ట్ అన్ MSME దట్ విల్ సాల్వ్ అ రియల్ ప్రాబ్లం, గ్రేట్ మనీ. ఇప్పుడు చైనా వాళ్ళని చూస్తే అరటిపండు ఓపెన్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఏవో టూల్స్ పెట్టేశారు. అవును, వెజిటేబుల్స్ చాపింగ్ కి కానీ అరటిపండు అమ్మా ఇట్లా ఒలుచుకునే దానికి కూడా వాడు ఏదో ఒకటి పెట్టాడు దానికి మెషిన్. విపరీతంగా ఉన్నాయి దానికి కూడా డిమాండ్, బికాస్ ఆర్ మేకింగ్ పీపుల్ లేజీ. గార్లిక్ పీలర్స్ అని, సో ఈవెన్ క్లెన్జింగ్ థింగ్స్ అని చాలా ఉన్నాయి. కరెక్ట్. అట్లా ఆర్ యూ రియలీ సాల్వింగ్ అ ప్రాబ్లమ్? ఇది కొనేవాడు ఉన్నాడా, ఈజ్ దిస్ రియలీ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ అనేది ఫస్ట్ ఐడియా ఒకటి వస్తే ఈ ముగ్గురు పార్ట్నర్స్లో ఒకటికి ఈ క్వశ్చన్ రావాలి. రైట్. అందరూ గంగో ఉన్నారనుకోండి, ఎస్ విల్ డూ ఇట్ అని, నాకు తెలిసి ఆ ప్రోడక్ట్ ఆ స్టార్టప్ వర్కౌట్ కాదు. ఎందుకంటే అందరూ కలిసి ఒకటే తప్పు చేస్తున్నారు, అందరి స్కిల్ ఒకటే. మీ ఫైనాన్స్ హెల్ప్ ఎవడిస్తాడు, HR ఎవడున్నాడు, టెక్ ఎవడు, ఇలా 100 అంటే ఇది మాట్లాడుతూ పోతే మనకి 4 ఎపిసోడ్ ఇదే అవుతుందేమో.